హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అండి. టమాటోలు కూడా వేస్ట్ చేశాను. చాలా బాగుంటుందండి. ఇది చపాతీలు రైస్తో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందు ఒక కుక్కర్ పెట్టేసుకుందాము స్టవ్ పైన. వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసేసుకోండి. ఈ మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసేసుకోవాలండి. ఎందుకంటే మనము ఇందులో ఎట్లాంటి పొడులు వాడటం లేదు. నువ్వులు కానీ కొబ్బరి కానీ ఎలాంటి పొడులు వాడటం లేదు కాబట్టి ఉల్లిపాయలతోటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది మనకి. సో ఎంబటే చామగడ్డలు కూడా వేసేసేయండి. చామగడ్డలు పీల్ చేసేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అంటే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోండి. అండ్ ఏమంటే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి. ఈ ఉప్పులోనే చామగడ్డలు, ఉల్లిగడ్డలు రెండు మగ్గుతాయండి. మూత పెట్టేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డట్టు కనిపిస్తున్నాయి కదా మనకి. ఇలా కావాలండి. ఇలా అయిన తర్వాత మనం ఇందులోకి పసుపు అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కర్రీ మొత్తం కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఉల్లిపాయలు. తర్వాత కారం వేస్తున్నానండి. ఒక టీ స్పూన్ ఫుల్గా కారం వేసేసేయండి. పులుసు కూరలకు కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కూడా వేసేసేయండి. కూర మొత్తానికి సరిపడేట్టు. ముందు కొంచెమే వేసాం మనము, అందుకే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఇంకొక హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు ఇదంతా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అండి, 1/2 కిలో తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ చామదుంపలకి యాడ్ చేసేసేయండి. ఈ టమాటో ముక్కలు చామదుంపలకి యాడ్ చేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ వీటిని మగ్గనివ్వాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితేనే టమాటోలు మగ్గుతాయి. ఎక్కువ వద్దండి, ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చేసేయండి. ఆ కుక్కర్ వేడికే మగ్గిపోతాయి టమాటోలు మనకి. ఇలా మూత పెట్టేసి మగ్గిచ్చేసేయండి. అండ్ ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం చూడండి, ఈ మాత్రం ఉడికితే చాలు. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసేసేయాలండి. ఈ చామదుంపలకి కంపల్సరీ చింతపండు పులుసు వేయాలండి. ఎందుకంటే దురద ఉంటుంది కదా ఈ చామగడ్డల్లో, అందుకని పులుసు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. టమాటో వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చిక్కగా ఉందండి కర్రీ. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మనము 4 విజిల్స్ పెట్టి కుక్కర్లో ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించలేదు కదా, డైరెక్ట్ వేస్తున్నాం కర్రీ కాబట్టి. దుంపలు ఉడకాలంటే కొంచెం వాటర్ కూడా కావాలి, లేకపోతే మాడిపోతుంది కదా. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మనము యాడ్ చేసుకునే పొడులు కూడా ఇప్పుడే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను ఇందులో జీలకర్ర మెంతుల పొడి, ధనియాలు మాత్రమే వేస్తున్నానండి. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండ్ 3 టీ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడితోటే చాలా కమ్మటి వాసన వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుందండి. కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి. అచ్చు మనము చేపల కర్రీ ఎలా ఉంటుంది, చేపల పులుసు స్మెల్లే వస్తుంది, అదే టేస్ట్ కూడా ఉంటుందండి. కంపల్సరీ ఇంట్లో అందరు చేసుకొని తినండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే పండగ ఈరోజు. అందరికీ చాలా ఇష్టం అండి. చాలా రోజులకి చేస్తున్నాను. అండ్ ఇది పులుసు కూరల్లో కంపల్సరీ కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. నేను వేసేసాను ఆల్రెడీ. ఇది కూడా వేసిన తర్వాత కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసి
కరెక్ట్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి చూస్తున్నాము. ఆవిరికి ఇంకా ఉడుకుతూనే ఉంది చూడండి కర్రీ. సో ఇప్పుడు ఒక్కసారి మనం స్పూన్ తోటి తీసుకొని ఉడికిందా లేదా ఈ చామదుంపలు అనేసి ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చామగడ్డలు అంత బాగా వస్తలేవండి, సరిగా ఉడకట్లేదు. అందుకే ఒకసారి చెక్ చేసుకొని ఉడకలేదంటే మళ్ళీ 1-2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా గుచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఉడికిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ ఒక్కసారి ఉప్పు కారం కూడా టేస్ట్ చూసేసుకోండి, సరిపోలేదంటే వేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. చూసారుగా ఇందాక ఎంత ఉడుకుతున్నది, ఆ వేడికే కొత్తిమీర అంతా కూడా మగ్గిపోతుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి, మరీ ఉడికిపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే ఇలాగే వేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన చామదుంపల పులుసు. చాలా బాగుంటుంది, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందండి ఈ కర్రీ. చూడండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.